సో గైస్ ఇప్పుడు ఇక్కడ సైన్స్ ఎడ్యుకేషన్ అవుతుంది విజ్ఞాన్ విద్యుత్ స్కూల్లో. సో ఒకసారి మనం విజిట్ చేసాం. సో ఏంటేంటి పిల్లలు చేశారనేది మనం ఒకసారి చెక్ చేద్దాం గైస్. సో పదండి గైస్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడాను మనం డే టు డే బ్లాగ్స్ అనేది పెడుతున్నాం, మినీ బ్లాగ్స్. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇది ఇక్కడ సెకండ్ ఇన్వెషన్ మేము చూస్తున్నాం. సో సెకండ్ ఏంటి సైన్స్ ఎడ్యుకేషన్ లో అయ్యిందో ఒకసారి చూద్దాం గైస్. సో ఏం కనిపెట్టారు బ్రో? ఇది ఆబ్స్ట్రక్షన్ డిటెక్టర్ కార్. ఇది ఏదైనా ఆబ్స్టకల్ వస్తే అది దాన్ని బట్టి రైట్ లెఫ్ట్ తిరుగుతుంది. మీకు మేము షో చేస్తాం. అల్ట్రాసోనిక్ వైప్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైనా అడ్డు వస్తే అదేమో బ్యాక్ వెళ్తుంది కదా, అది అందుకోసం. ఏదైనా అడ్డు వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి టర్న్ తిప్పండి. ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు వెనక్కి వస్తుంది. బ్లైండ్ పీపుల్ కి ఇది హెల్ప్ అవుతుంది. అందుకోసం మేము ఇది కన్ని పెట్టాం. సో సూపర్ బ్రో. ఓకే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫ్యూచర్ లో మేము దీనికి వైఫై కనెక్షన్ లేకపోతే బ్లూటూత్ కనెక్షన్ ఇస్తాం. స్మార్ట్ ఫోన్ అలాగైతే ఏంటి అవుతుందంటే మేము ఫోన్ తో కూడా ఆపరేట్ చేయవచ్చు దీనికి. సూపర్ బ్రో, సూపర్ సూపర్. ఇంకోసారి పిల్లలు మూడో ఇన్నోవేషన్ ఒకసారి చూస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో పిల్లడికి అడుగుదాం, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఏ ఇన్నోవేషన్ చేసావు తమ్ముడు చెప్పు. అన్న ఇది ఆల్కహాల్ డిటెక్టర్ అండ్ స్మోక్ డిటెక్టర్. ఇది డిటెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మందు తాగిన వాళ్ళు గట్రా యాక్సిడెంట్ అవుతుంది కదా, అక్కడ వాళ్ళు తాగేది ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇంకా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ తాగకపోతే అది సౌండ్ రాదు, ప్రొడ్యూస్ చేయదు. ఇది హెల్ప్ చేస్తుంది రోడ్ యాక్సిడెంట్ గట్రా అవ్వకుండా. సూపర్ సూపర్. ఇదేంటి తమ్ముడు చెప్పు. This is turbiner. So this converts mechanical energy. This turbiner sends mechanical energy to this generator. This generator converts mechanical energy to electricity. So we saw this. This light lights up when mechanical energy converts to electricity. Thank you. For the final gates to open to ఇక్కడ సబ్స్క్రైబర్స్ కలిసారు మన గ్యాంగ్. సో చెప్పండి అందరూ. అన్య మేము మీ సబ్స్క్రైబర్. అన్య మేము ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కూడా చేస్తాం. అన్య మేము కూడా ఫాలో చేస్తాం. మేము కంటిన్యూషన్ కూడా చూస్తాం. థాంక్యూ సో మచ్. మేము నీ ఫ్యాన్స్ అన్య. థాంక్యూ సో మచ్ గైస్. ఇక్కడ ఇంకొక ఇన్నోవేషన్ జరిగింది. సో ఇంకో పిల్లలు చేశారు. సో అదేంటనేది మనం చూద్దాం పదండి. సో ఇదేంటిది అన్నీ ఇది సెన్సార్ గన్ మా యాక్టివిటీ ఉంది. ఇది ఇందులో ఉండేది 5 సెన్సార్ గన్లు. ఐస్, నోజు, ఇయర్స్, స్కిన్, టంగ్. ఐస్ తో చూడడానికి, నోజ్ తో స్మెల్ చేసుకోవడానికి, ఇయర్స్ తో ఇంకా బ్రీతింగ్ చేసుకోవడానికి, ఇంకా ఇయర్స్ తో సౌండ్లు వినడానికి, ఈ స్కిన్ తో ఇంకా ఫీల్ అవ్వడానికి, టంగ్ తో ఇంకా టేస్ట్ చేయడానికి, స్కిన్ ఇంకా లార్జెస్ట్ ఆఫ్ బాడీ. థ్యాంక్ యూ. వెల్కమ్. సూపర్ గైస్, సూపర్ సూపర్. సెకండ్ అవ్వండి. ఓకే నీ పేరు ఏంటి? కౌశిక్. సో గైస్ ఇక్కడ ఇంకొక ఇన్నోవేషన్ పిల్లలు చేశారు. సో అది కూడా చూపించబోతున్నాను. ఇదేంటి తమ్ముడు? సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ గురించి తెలుసు కదా, చెప్పు. In our solar system there are 8 planets. There are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Neptune, Uranus. Jupiter is the biggest planet in solar system. Mercury is the smallest planet in solar system. Earth is known as blue planet. Sun is very hot. Earth and Venus are the twins. Thank you. Welcome. This is the eclipse. When moon comes between the sun and the earth, that is a solar eclipse. When earth comes sun and moon between, that is a lunar eclipse. సూపర్ గైస్. మీరు ఎలాగే చేయండి.
సో బ్రైట్ ఫ్యూచర్ మీద అందరికి ఉంది, ఓకేనా? This is troposphere, this is stratosphere, this is mesosphere, this is thermosphere, this is exosphere. It extends from Earth 8 कहाँ से बारिश होता है? from stratosphere. कंफर्म? Yes. बोलो. ठीक है, కంగ్రాచులేషన్స్. సో తమ్ముడు నువ్వేంటి ఇన్నోవేషన్ చేసావు చెప్పు. వాటర్ డిస్పెన్సర్ అంటే అంటే ఎక్కువ గార్డ్ లాగా. ఒకసారి చేసి చూపిస్తావా? To a new tomorrow. పడితే నీళ్ళు వస్తాయి, పైప్ నీళ్ళు మళ్ళీ తీస్తే అయిపోతాయి. అక్కడ అక్కడ 2 బ్లేడ్లు పెట్టాం మొక్కలు, అయితే ఇంకోటి టచ్ అయితే అప్పుడు కనెక్షన్ అంది వస్తాయి. మళ్ళీ ఇక్కడ నీళ్ళు వేయచ్చు. Moving with the motion. సూపర్ తమ్ముడు, బాగా చేసావు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు. సో గైస్ ఇంకొక సబ్స్క్రైబర్ దొరికారు. సో ఈ తమ్ముడు ఏంటి చెప్తాడు విందాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టాక్ విత్ కౌశిక్ ఛానల్. సో థ్యాంక్ యూ అన్నాడు. సో ఈ తమ్ముడు ఏంటి చెప్తాడు విందాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టాక్ విత్ కౌశిక్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కూడా చేసుకోండి. Following the light that sets me తమ్ముడు నువ్వేం ఇన్నోవేషన్ చేసావు చెప్పు. మేద్రం కలిసి చేసా, ఏం చేశారు? యాక్టివ్ అలారం చేసా. దీనివల్ల ఏంటి చెప్పండి. ఇది మనకి ఎర్త్ క్వేక్ నుంచి కాపాడుతుంది. ఎలాగా? మనకి ఎర్త్ క్వేక్ వచ్చేటప్పుడు భూమి ఊగుతుంది కదా, అప్పుడు మనకి ఈ సౌండ్ వస్తుంది ఊగేటప్పుడు. ఇంకొక తమ్ముడు ఇన్నోవేషన్ చేశాడు, ఈ తమ్ముడు ఏ ఇన్నోవేషన్ చేశాడు చూద్దాం. సో నువ్వేం ఇన్నోవేషన్ చేసావు తమ్ముడు? నేను ఇంకా నిఖిల్ ఇద్దరం కలిసి ఒక ఎలక్ట్రికల్ చాపర్ చేసాం. దీనికి యూజ్ అయిన మెటీరియల్స్ ఏంటంటే ఒక డీసీ మోటార్, స్విచ్, కండక్టర్, నిప్పో గోల్డ్ బ్యాటరీ, గేర్స్, బ్లేడ్స్ అటాచ్డ్ విత్ కట్ బాక్స్. ఇది ఒకవేళ మనం ఈ స్విచ్ ఆన్ చేసేలాగా ఏదైనా వెజిటేబుల్ పెడితే ఇది ఇలా కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత లోపల చూస్తే ఇలాగ అవుతుంది. దాన్ని మనం ఇందులో పవర్ చేసుకొని అలా వంట చేసుకోవచ్చు. వంట చేయడానికి ఇది ఫుల్ ఈజీగా ఉంటుంది. ఇది హౌస్ వైఫ్స్ గురించి యూజ్ అవుతుంది బాగా. నా పేరు రితేష్, ఈ పేరు నిఖిల్. సో గైస్ ఇప్పుడు ఇంకొక ఇన్నోవేషన్ జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సో తమ్ముడు కొడుదాం పదండి. సో ये एक्सक्रीटरी सिस्टम है. कैसे ये क्या होगा, कैसे फंक्शन होगा? इसमें पानी डालने से ये किडनी की तरफ जाके सीधा यूरिनरी ब्लैडर के पास जाके सीधा इधर से इधर निकलता है. ठीक है. अच्छा. थैंक यू. मेरा इन भैया का चैनल सब्सक्राइब कर देना. बाय. సో ఇంకొక ఇన్నోవేషన్ జరిగింది గైస్. సో ఇక్కడ ఇంకో పిల్లడు చేశాడు. సో ఇంగ్లీష్ में बोल सकते हो. Good morning, brother. This is kaleidoscope. Inside it, multiple image form. You can see through it once. Okay. It is due to loss of reflection. There are 3 mirrors kept inside it. Here you can see the blueprint. That's how we make it. ఇంకొక ఇన్నోవేషన్ ఆ పక్కన ఇంకో తమ్ముడు చేస్తున్నాడు. బోలో. Good morning. This is an periscope. It works on the principle of reflection of light. So once సూపర్. it contains 2 plane mirrors and the mirror are kept in 45-degree angles. It is used in submarine and in prison to keep a sharp eye on the thieves. Thank you. బ్రైట్ ఫ్యూచర్. సో గైస్ ఇంకొక ఇన్నోవేషన్ జరిగింది. సో ఈ తమ్ముడు అడుగుదాం, ఇదేం ఇన్నోవేషన్?
అన్యా ఇది పిన్ హోల్ కెమెరా అన్యా. మీరు చూడొచ్చు ఇక్కడ హోల్ ఉంది. మనం దీంట్లో ఏమైనా ఫ్లేమ్ హీట్ అగ్గైనా క్యాండల్ అయినా ఏదైనా ఇక్కడ హీట్ చేసి మళ్ళీ మీరు ఇటు నుంచి చూస్తే మీరు దేన్ని చూసినా అది రివర్స్ కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ, సూపర్ చేసావు తమ్ముడు. Final gates to open. సో తమ్ముడు మీరేం చేశారు అనేది చెప్పండి. సో క్యా బనాయా బోలో. ये हमारा हाइड्रो इलेक्ट्रिसिटी ये प्रोजेक्ट का पावर प्लांट है. इधर हमारा सिटी है, इधर डैम है, उसका रिजर्वर है. इसके अंदर वाटर रहता है जो हमारा इलेक्ट्रिसिटी जनरेट करने में हेल्प करेगा. और ये हमारा वाइल्ड लाइफ है, फॉरेस्ट. जब इधर पानी गिरेगा ये घूम के इधर इलेक्ट्रिसिटी जनरेट करेगा. इलेक्ट्रिसिटी जो वो घरों में पहुंचाने के लिए इससे आसानी होगा, क्योंकि हमको फॉसिल फ्यूल्स को बर्न करके इलेक्ट्रिसिटी जनरेट नहीं करना पड़ेगा. और इसमें एक डिसएडवांटेज है कि ये हमको वाइल्ड लाइफ को डिस्ट्रॉय करके इसके लिए स्पेस बनाना पड़ेगा. उसके वजह से हमारा एनवायरनमेंट पोल्यूट हो सकता है. अच्छा इनोवेशन भाई, बहुत अच्छा इनोवेशन किया तुमने. గైస్ ఇప్పుడు ఇంకొక ఇన్నోవేషన్ ఇంకో తమ్ముడు చేస్తున్నాడు. సో ఒక్కొక్కళ్ళు మనం చెక్ చేస్తున్నాం. సో ఈ తమ్ముడు ఇన్నోవేషన్ చేసాడు అనేది చూద్దాం. సో చెప్పండి తమ్ముడు. గుడ్ మార్నింగ్ అన్య. మేము ప్రాజెక్ట్ చేసాం ఎనర్జీ ఎఫిషియెంట్ స్మార్ట్ సిటీ. ఎప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు స్ట్రీట్ లైట్ ఆన్ అయితే అది ఎక్కువ పవర్ తీసుకుంటాం. అందుకే మేము ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ చేసాం. అదంటే కార్ వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది, కార్ వెళ్ళిపోతే ఇది ఆఫ్ అయిపోద్ది. మేము ఇక్కడ సెన్సర్ యూజ్ చేసాం. తర్వాత మేము పెట్రోల్ పంప్లో సోలార్ ప్లేట్స్ వేసాం. అదేం చేస్తుంది అంటే ఎప్పుడు సన్లైట్ వస్తుంది ఇది కార్ ఛార్జ్ చేస్తుంది. తర్వాత మేము ఒక డస్ట్బిన్ తయారు చేసామని. ఇప్పుడు ఇది ఫిల్ అయిపోతే ఇది ఒక మెసేజ్ సైరన్ అవుతుంది మున్సిపాలిటీకి, ఇది కంప్లీట్ అయింది వేయండి. ఇది మేము ఇప్పుడు వేసాము అనుకోండి, ఇది సైరన్ అయింది, ఇది తీసానంటే ఆపిస్తుంది. థ్యాంక్ యూ అండి. To a new tomorrow. సో గైస్ ఇప్పుడు ఇంకొక ఇన్నోవేషన్ ఒక తమ్ముడు చూడబోతున్నాం. సో వీళ్ళు ఏం చేశారనేది తెలుసుకుందాం. సో చెప్పండి తమ్ముడు. సార్ ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ సార్. దీంతో మనం ఇంట్లో ఇంకా కీబోర్డ్లో కార్నర్స్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా, మనం క్లీన్ చేయలేము. దాన్ని మనం ఈ మెషిన్తో చాలా బాగా క్లీన్ చేయొచ్చు. ఇంక ఇది అఫోర్డబుల్ ఉంటుంది, చాలా లో కాస్ట్ కూడా. ఎందుకంటే ఇది పర్ అవర్ 5 వోల్ట్ చార్జ్ కరెంట్ తీసుకుంటుంది. ఒక కరెంట్ లేకపోయినా మనం బ్యాటరీ తీసి కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ప్రాక్టికల్స్ చూడండి. ఇది ఇప్పుడు డస్ట్ అనుకోండి. ఇప్పుడు వెహికల్స్ లోన అంటే ఒక కార్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి, కార్ బౌండరీస్ లోనే ఎంత డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అది తీయడం కష్టం కదా. అది ఈ మెషిన్ ద్వారా ఇప్పుడు ఒకవేళ ఇది బౌండరీస్ లోనే ఈ చెత్త ఉంది అనుకోండి, ఇలా ఈజీగా మనం ఇలా క్యాచ్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు. ఇది మొత్తం ఎయిర్ ప్రెషర్ వల్లగా పనిచేస్తుంది. ఇన్సైడ్ ద బాటిల్ దేర్ వాజ్ ఎ ఫ్యాన్ దట్ విల్ పుష్ ద ఎయిర్ ప్రెషర్స్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్. ఇంట్లో మెటీరియల్స్ వేసి డీసీ మోటార్, ఫ్యాన్, ఇంక ఇక్కడ ఫిల్టరేషన్ పెట్టాము, కాటన్ క్లాత్, ఇంక ఇక్కడ పైప్ పెట్టాము కాబట్టి వస్తుంది డస్ట్. ఇంకా నేను ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫుల్ అయితే మనల్ని బయట తీసుకుని డస్ట్బిన్ లో వేసుకోవచ్చు. చెత్త ఎక్కువ ఫుల్ చేసామనుకో సైడ్ వేసేయచ్చు. ఇంకా ఇప్పుడు పార్టికల్స్ తీసుకోవడమే కాదు, ఇరుకుల్లో ఉండిపోతాయి కదా, అవి తోయడం కష్టం ఆ పార్టికల్స్ ని. ఇది వైర్ ని కనెక్ట్ చేసుకొని నెగటివ్ ది పాజిటివ్ చేసి పాజిటివ్ నెగటివ్ చేస్తే ఆ డస్ట్ పార్టికల్స్ ని కూడా పుష్ చేసినట్టు. ఈ ప్రాజెక్ట్ మేము ఎందుకు చేసామంటే మేము అలా చూడాలనుకుంటున్నాం ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ ని కూడా ఎక్కువ రేట్లలో కొంటున్నారు. అదే మనం తయారుగా ఓన్ చేసుకొని స్కిల్స్ యూస్ చేసుకొని లో కాస్ట్ లో చేసుకోవచ్చు. సో మీకు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మీకు ఎంత కాస్ట్ పడింది చెప్పగలరా? 250 అరౌండ్ 150 పడింది మాకు మొత్తం టోటల్ 150 పడింది. సూపర్ స్మార్ట్ ఇన్నోవేషన్. ఇక్కడ వరకు మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.